హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్ కిచెన్ 143. నేను మీ ఉమా. ఈరోజు అయితే పురుగులు ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు. అందుకే ముందుగా ఒక పెద్దటి కడాయి పెట్టుకొని, మందం ఉన్న కడాయి, అందులో ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, ముందు ఆయిల్లో జీలకర్ర వేసుకొని ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది పక్కన ముందు బొరుగులు నానబెట్టుకున్నాను. తర్వాత అందులోని అల్లం పేస్ట్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు టమాటా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది. బొరుగులు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. బొరుగులు ఎవరైనా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి మిక్సీ పట్టుకునే వాళ్ళు కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఒక 2-3 పచ్చిమిరపకాయలు అందులోనే కోసేసాను. ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి కదా, ఇందులోనే బొరుగులు వేసుకోవాలి. నానబెట్టుకున్న బొరుగులన్నీ ఇందులోనే వేసుకోవాలి కడాయిలో. అందుకే పెద్ద కడాయి పెట్టుకొని అందులోనే వేసుకోవాలి. నేనైతే అందులోనే వేసుకున్నా. బొరుగులన్నీ వేసేసిన. ఇప్పుడు బొరుగులన్నీ వేసేసిన తర్వాత అందులోనే ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న, నేనైతే పప్పుల పొడి మిక్సీ పట్టుకున్నాను. పప్పుల పొడి వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. పట్టుకున్న పప్పుల పొడి మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఈజీ, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే బొరుగులు తప్పకుండా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూపర్ ఉంటుంది. ఇంకా బొరుగులకు కానీ అందులోకి ఏమన్నా చేసుకున్న పకోడీలాగా బాగుంటుంది. ఓకే, బాయ్.